ప్రభునందు ప్రియమైన బాపట్ల పట్టణ ప్రజలందరికీ యేసుక్రీస్తు పరిశుద్ధ నామంలో ఉదయకాలకు వందనాలు శుభాలు తెలియజేస్తున్నాం. 2025 క్రిస్మస్ ఉదయారాధనలు నేటితో ముగిపోతున్నాయి. మరి ఈరోజు చాలా ప్రాముఖ్యమైనది. ముగింపు రోజు అందరూ కూడా త్వరపడి మందిరానికి రావాల్సిందిగా మనం చేస్తున్నాం. మీ అందరినీ ప్రేమతో ఆహ్వానిస్తూ ఉన్నాం. అందరూ కూడా ఈ క్రిస్మస్ ఉదయారాధనలు చివరి దినపు ఆరాధనలో పాలుభాగస్తులు కావాలని మీకు ప్రేమతో మనం చేస్తున్నాం. తలలు వచ్చి ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధులైన తండ్రి, ప్రేమపూర్వక 2025 క్రిస్మస్ ఉదయారాధన చేయడానికి మీ ఆత్మని మీ ఆత్మని అందరూ బట్టి మీకు వందనాలు చెల్లిస్తున్నాం. మరి నాలుగు మరి బిడ్డలందరూ ఉదయం చదివి ప్రకృతికి రాజకీయ కోరుకుంటున్నారు. మరి చివరి రాస్తారు దేవుడు సత్రాల్సిన ఆరోగ్యం ఈ వాక్యం ప్రతి కూడా సరైనది ఆసక్తితో గ్రహించడానికి ఈ నెల రోజుల్లో క్రిస్మస్ ఆరాధన ఆత్మీయంగా ఉండవచ్చు. మీకు ప్రీతికరమైన సందేశం మీ పాత సంస్కృతి గురించి బాధను ప్రతి ఒక్కరు మార్చుకోవచ్చు. మీకు ఆయాసమైనది బాగుంటే అది వాక్యాన్ని సమయంగా తీసివేస్తుంది. మీకు పూర్తిగా ప్రయత్నించడానికి ఉపయోగించి నాయన 25 మరి మీ సంఖ్య కోసం విడుదల చేసే ప్రాంతం ప్రభుత్వ జవాబు తెచ్చి చదివిన రోజులు చాలా ప్రమాదాలు ప్రేమ మద్దతు తెచ్చి ఇంకా రక్షణ ఇతర నుంచి తీర్మానం తెచ్చి ఇతను ఈ సంఖ్యలో మనం పూర్తించి తెచ్చి నీ కట్టడలు ఆజ్ఞలను సూచించు నీకు ప్రియమైన పిల్లలుగా నా ప్రభు ప్రియ రక్షకుడైన యేసు పరిశుద్ధ ప్రార్థించడానికి వేడుకుంటున్నాను. ఆంధ్ర క్రైస్తవ కీర్తనల పుస్తకంలో నుండి 108వ కీర్తన 20వ సాంగ్లో 37వ కీర్తన కొనియాడతరమే నిన్ను కోమల హృదయ అనే కీర్తన అందుకు కొనియాడతరమే నిన్ను కోమల హృదయ కొనియాడతరమే నిన్ను తనరారు దిన పెగుతారా Oh,
నీతిని బట్టి పర్వతములను చిన్న కొండలను ప్రజలకు నెమ్మది పుట్టించు.
నిలిచినంత కాలం, చంద్రుడు నిలిచినంత కాలం తనలని తన జనులు యొక్క భయభక్తులు కలిగి ఉంటుంది. అతని వెలుగులో నీతిమంతులు బయలుదేరుడు, చంద్రుడు లేకపోవడం క్షేమాభివృద్ధి కలుగును. అరణ్యవాసం అతనికి లోపడుతూ అతని శత్రువులు మన్ను నాగదు. రాజులందరూ అతనికి నమస్కారం చేసేందుకు అన్ని జనులందరూ అతన్ని సేవించరు. నిరుపేదలకు పేదలకు అతను కనికరించును, పేదల ప్రాణులు అతను రక్షించును. అక్కడ చిరంజీవి ఎదురు క్షేమ బంగారం తీయబడిన అతని క్షేమం పోయి జనులు నిత్యము ప్రార్థన చేయదు, దినమంతయు అతని కోవుడు. అతని పేరు నిత్యము నిలిచెను, అతని నామము సూర్యుడున్నంతకాలం చెలుచుచుండును. అతని బట్టి మనుషులు దీవింపబడు, అన్య జనులందరూ అతడు తండ్రిని చెప్పుకుందు. ఆయన తండ్రి కుమారునికి పరిశుద్ధాత్మకు ఆదియందు ఇప్పుడు ఎల్లప్పుడూ పరిశుద్ధ గ్రంథంలో లేఖ భాగం యోహాను సువార్త 12:46 సహోదరి బొరిగల మాధవి ప్రసన్న వచ్చి చదివినిపిస్తారు. యోహాను సువార్త 12:46. అడ్వెంట్లోని చివరి దినమునకై ఏర్పాటు చేయబడిన వాక్య పాఠ్యభాగం యోహాను సువార్త 12:46. నా యందు విశ్వాసముంచు ప్రతివాడు చీకటిలో నిలిచి నుండుకుంటున్నట్లు నేను ఈ లోకమునకు వెలుగుగా వచ్చి ఉన్నాను. దేవుడు తన పరిశుద్ధ వాక్యాన్ని దీవించునుగా. సోదరి మాధవికి వందనాలు. ఈరోజు మనకి దైవవర్తమానం అందించేవారు డాక్టర్ దైవప్రసాద్ గారు. వారిని వాక్య పరిచయకు ఆహ్వానిస్తున్నాం. వారి వాక్యాన్ని అందించక ముందు ఆంధ్రప్రదేశ్ కీర్తనలో 119వ కీర్తన, రివైల్ ఫార్మ్ 47వ కీర్తన లోకమంతట వెలుగు ప్రకాశించును అనే కీర్తనతో వాక్య ధ్యానంలోకి వెళ్తాం. లోకమంతట వెలుగు ప్రకాశించెను, యేసు జన్మించినప్పుడు లోకమంతట వెలుగు ప్రకాశించెను. ఆకాశమునందు గొప్ప నక్షత్రము పుట్టెనప్పుడు లోకజ్ఞానులు కొల్లలు వెళ్ళి లోకరక్షకుడేసుకు
ప్రభు నామం పేరిట ఈ దినము 24వ తారీఖు డిసెంబర్ ఈ ప్రాతకాల ధ్యానానికి వచ్చిన ప్రతి ఒక్కరికి కూడా నేను ఈ అడ్వెంట్ కాల శుభములు తెలుపుకుంటున్నాను. అడ్వెంట్ కాలము ఈ రోజుతో ముగిస్తుంది. 24వ తారీఖు సాయంత్రము మనము జరుపుకునే వేడుక అది క్రిస్మస్ ఈవ్ అంటారు. అంటే క్రిస్మస్లో ప్రవేశించినట్టే. అడ్వెంట్ కాలము ఈ ప్రాతకాల ధ్యానముతో ముగిస్తుంది. ఈ క్రిస్మస్ పండుగ కానీ అడ్వెంట్ కాలము కానీ మనము జరుపుకునే వేడుకల్లో వెలుగు కన్నా మించిన అంశము వేరొకటి లేదు. వెలుగు అనే అంశము ప్రధానమైనది. మనం అలంకరించుకునే అలంకరణలన్నిటిలో ధరించే దుస్తుల్లో కూడా ఆ మెరుపు కనబడాల్సిందే. ప్రతి ఒక్క సాంప్రదాయం కూడా వెలుగుకు గుర్తుగా రూపొందించబడినవి. వెలుగుకు గుర్తుగానే ఈ క్రిస్మస్ కాలంలో ప్రతి ఒక్క సాంప్రదాయము ఉన్నది. పెద్ద పట్టణాలలో కేథడ్రల్స్లో ఒక మంచి సాంప్రదాయం ఉంది. ఆ సాంప్రదాయము
అడ్వెంట్ కాలంలోనే ఆరంభమవుతుంది. ఆల్టర్ మీద అడ్వెంట్ రీత్ ప్లస్ క్యాండిల్స్ ఉంటాయి. అడ్వెంట్ రీత్ అంటే ఆకులతో చేయబడిన పుష్పగుచ్చము. ఆ పుష్పగుచ్చము ఆల్టర్ మీద ఉంచుతారు. ఆ పుష్పగుచ్చము చుట్టూ కూడా 4 క్యాండిల్స్ ఉంటాయి. ఆ 4 క్యాండిల్స్ మధ్యలో ఒక తెలుపు రంగు క్యాండిల్ ఉంటుంది. ఎందుకంటే మొదటి అడ్వెంట్ ఆదివారము ఒక క్యాండిల్ వెలిగిస్తారు. అలాగే రెండవ ఆదివారము రెండవ క్యాండిల్. అలాగే 4 ఆదివారాలు అడ్వెంట్లో ఆ యొక్క క్యాండిల్స్ వెలిగిస్తారు. అది పెద్ద పెద్ద చర్చెస్లో, సిటీస్లో మంచి సాంప్రదాయం. ఆ క్రిస్మస్ ఈవ్ రోజు ఆ సర్వీస్లో ఆ తెలుపు రంగు క్యాండిల్ మధ్యలో ఉన్న క్యాండిల్ని వెలిగిస్తారు. ఆ క్యాండిల్ పేరు క్రైస్ట్ క్యాండిల్ అంటారు. అంటే క్రీస్తును చూపించే ఆ క్యాండిల్, అంటే క్రీస్తు వెలుగును చూపించే క్యాండిల్. అక్కడి నుండే క్యాండిల్ సర్వీస్లో అందరూ వెలిగించే క్యాండిల్స్ ఆ క్రైస్ట్ క్యాండిల్ నుండి ఆరంభమవుతుంది. అంటే దాని అర్థము క్రీస్తులోని వెలుగు ఆయనను ఆరాధించే ప్రతి ఒక్కరిలో ప్రకాశించాలి. క్రీస్తు వెలుగు మనందరిలో ప్రకాశించాలని. అందుకనే జ్యోతిగా మమ్ము చేయుము దేవా అని పాడతాం మనం ఆ టైంలో. క్రీస్తు వెలుగు. యోహాను సువార్తలో మరలా మనకు వినబడే మాటలు ఏంటంటే వెలుగు, చీకటి. ఈ మాటలు చాలా వచనాల్లో యోహాను సువార్త అంతటిలో కూడా మనం వింటా ఉంటాం. వెలుగు, చీకటి. యోహాను సువార్త 8:12 నేను చదువుతున్నాను చూడండి. మరలా యేసు, నేను లోకమునకు వెలుగును, నన్ను వెంబడించువాడు చీకటిలో నడువక జీవపు వెలుగు కలిగి ఉండునని వారితో చెప్పాను. యోహానుకి ఒక ఫేవరెట్ వర్డ్ ఏంటంటే అది వెలుగు. ఆయన ప్రకటించిన ఒక సత్యం ఏంటంటే దేవుడు వెలుగయ్యున్నాడు. ఆయన గాడ్ ఈజ్ స్పిరిట్ అని ఎలాగన్నాడో అలాగే దేవుడు వెలుగయ్యున్నాడు అన్నాడు. పండితులు ఏమంటారంటే జ్ఞానపరమైన కారణాల వలన ఎవ్వరు కూడా ఈ లోకములో యేసు ప్రభువు దేవుడు కాడు అని అనడం లేదు. ఎవరో కొంతమంది జ్ఞానపరమైన కారణాలు యేసు ప్రభువు దేవుడు కాడు అనడానికి లేవు. అందరూ ఒప్పుకుంటారు ఈయన దేవుడు. మరి అందరికీ తెలుసు ఈయన దేవుడని. అయితే అందరూ
ఆయనను ఎందుకు అంగీకరించట్లేదు? ఆయన రక్షకుడుగా, వారి స్వంత రక్షకుడుగా ఎందుకు అంగీకరించట్లేదు అంటే యోహాను సువార్త 3:19 చూస్తే ఆ కారణము మనకు అర్థమవుతుంది. యోహాను సువార్త 3:19 వెలుగు లోకములోనికి వచ్చెను. ఖచ్చితంగా వచ్చింది అండి. 2000 సంవత్సరాల క్రితమే ఇది సత్యము. వెలుగు లోకములోనికి వచ్చును కానీ తమ క్రియలు చెడ్డవైనందున మనుషులు వెలుగును ప్రేమింపక చీకటినే ప్రేమించిరి. క్రియలు చెడ్డవి, వారు వెలుగును ప్రేమించట్లేదు. అంటే అది వెలుగు కాదని కాదు, వారి క్రియలు చెడ్డవి కనుక వారు చీకటినే ప్రేమించారంట. అందుకనే ఆయన రక్షకుడుగా, దేవుడుగా అంగీకరించట్లేదు. ఎంత తేడా ఉంది చూడండి. మనుషుల్లో వేరువేరుగా స్పందిస్తారు. ఒకే సూర్యరశ్మి ఒకటే, అయితే ఐస్ గడ్డను అది కరిగిస్తే జిగటమన్నును గట్టిపరుస్తుంది. ఒకటే సోర్స్, సూర్యుడు ఒకడే. ఐస్ గడ్డేమో కరుగుతుంది, జిగటమన్ను గట్టిగా అయిపోతుంది. 2 రెస్పాన్సెస్. యేసు ప్రభువు వెలుగులో పాపము మరుగై ఉండలేదు. ఎప్పుడైతే యేసు ప్రభువు వెలుగు వచ్చిందో పాపము మరుగై ఉండలేదు. వాక్యపు వెలుగు పాపాన్ని చూపించాల్సిందే. పాపాన్ని చూపించకపోతే అది వాక్యం కాదు. వాక్యపు వెలుగులో పాపము బయలుపరచబడుతుంది. ప్రభువు సన్నిధిలో పాపము బయలుపరచబడుతుంది. ప్రభువా, నన్ను విడిచి పొమ్ము, నేను పాపాత్ముడును అని ఒక శిష్యుడు అన్నాడు. ప్రభువా, నన్ను విడిచిపో, నేను పాపాత్ముడును అన్నాడు. అంటే యేసు ప్రభువు విడిచిపోవడానికంటే ఆ శిష్యుల్ని పిలుచుకుంది. శిష్యుల్ని పిలిచింది వారి దగ్గర నుండి ఆయన వెళ్ళిపోవడానికి కాదు. ఆ శిష్యుడు సమస్తము విడిచిపెట్టి ఆయనను వెంబడించాలని ఆయన ఉద్దేశం. ఆ సీమోను పేతురు అదే పని చేశారు. తక్కిన శిష్యులు కూడా ముందేమో ప్రభువా, నన్ను విడిచి పొమ్ము, నేను పాపాత్ముడు అన్నాడు. అయినప్పటికీ కూడా ఆ శిష్యులందరూ సమస్తం విడిచిపెట్టి యేసు ప్రభువును మరి ఆయన్ని వెంబడించారు. అయితే యోహాను సువార్త 13:20 చదువుతున్నాను చూడండి ఒక్కసారి. యోహాను 13 13:30 చూడండి. యోహాను సువార్త 13:30. వాడు ఆ ముక్క పుచ్చుకొని వెంటనే బయటికి వెళ్ళెను. తర్వాత అది చూడండి, ఒక ఫ్రేజ్, అప్పుడు రాత్రి వేళ. ఈయనెవరో తెలుసు? ఆ 11 మంది శిష్యులు
సమస్తము విడిచిపెట్టి యేసు ప్రభువును వెంబడిస్తే ఈ శిష్యుడు, ఒకప్పుడు శిష్యుడు యేసు ప్రభు సన్నిధిలో నుండి ఆ ముక్క పుచ్చుకొని వెంటనే యేసు ప్రభువు నుండి దూరంగా వెళ్ళిపోయాడు, బయటికి వెళ్ళిపోయాడు. పరిశుద్ధాత్మ దేవుడు అక్కడ వ్రాయించిన మాట నీ కొరకు నా కొరకు వ్రాయించాడు. అది అక్కడ మాట ఏంటంటే, అప్పుడు రాత్రి వేళ అంటే చీకటి అన్నమాట. యేసు ప్రభు దగ్గర నుండి తొలగిపోయిన వాడు, యేసు ప్రభు సన్నిధి నుండి బయటకు వెళ్ళిన వాడికి చీకటే. ఆ చీకటిలోనే వాడు నడుస్తాడు. ఆ చీకటే అతని గమ్యమునకు తీసుకువెళుతుంది. ఆ గమ్యం ఏంటంటే వెలుపటి చీకటి, ఏడుపు, పండ్లు కొరుకుట, నిత్యనాశనము. నాశనపుత్రుడుగా అతడు నశించిపోయాడు. యేసు ప్రభు దగ్గర నుండి దూరముగా వెళ్ళి చీకటిలో నడిచి నాశనపుత్రుడుగా అయిపోయాడు. మరణము, చీకటి రెండు కలిసే ఉంటాయండి. జాగ్రత్తగా వినండి. చీకటి, మరణము. యేసు ప్రభు దగ్గర వెలుగు, జీవము. ఆ మాటలే వినబడతాయి. ఆయన ఆరంభంలోనే గలిలయలోని, అంటే అన్యజనులు ఎక్కువగా ఉంటారు, ఆ గలిలయలోని కపెర్నహూము ఆయన హెడ్ క్వార్టర్స్. అక్కడ మత్తయి సువార్తికుడు ఒక ప్రవచనాన్ని గుర్తు చేశాడు. ఆ యెషయా ప్రవచనాన్ని గుర్తు చేశాడు. మత్తయి సువార్త 4వ అధ్యాయము 15-16 చదువుతున్నాను చూడండి. చీకటిలో కూర్చుండి ఉన్న ప్రజలను గొప్ప వెలుగు చూచిరి. యేసు ప్రభు వెలుగంటే అది గొప్ప వెలుగండి, అది ప్రకాశవంతమైన వెలుగది. చీకటిలో కూర్చుండి ఉన్న ప్రజలను గొప్ప వెలుగు చూచిరి. మరణ ప్రదేశములోను మరణ ఛాయలోను కూర్చుండి ఉన్న వారికి వెలుగు ఉదయించెను అని ప్రవక్త అయిన యెషయా ద్వారా పలుకబడినది నెరవేరునట్లు ఈలాగు జరిగేను. చీకటి, మరణము, మరణ ఛాయ, వెలుగు, జీవము. ధ్యానం వచ్చేదానికి వద్దాం. ఆ మరణము, చీకటి గురించి యేసు ప్రభు ఆయన లక్ష్యంలో చెప్పాడు. ఆయన ఇక్కడికి ఎందుకు వచ్చాడో, ఈ లోకానికి ఎందుకు వచ్చాడో, ఏ ఉద్దేశంతో వచ్చాడో అది మనది ధ్యాన వచనంలో చూడగలము. చూడండి, యోహాను సువార్త 12:46 మనం చదువుకున్నాం. నా యందు విశ్వాసముంచు ప్రతి వాడు చీకటిలో నిలిచి ఉండకుండునట్లు నేను ఈ లోకమునకు వెలుగుగా వచ్చి ఉన్నాను. చీకటిలో నిలిచి ఉండకుండునట్లు నేను ఈ లోకమునకు వెలుగుగా వచ్చి ఉన్నాను. ఈ లక్ష్యంలో యేసు ప్రభుకు రెండు ఉద్దేశాలు ఉన్నాయి. మొట్టమొదటిది, ఆయన వెలుగుగా వచ్చాడు. ఎందుకంటే
సత్యాన్ని ప్రత్యక్షపరచాలి. ఆ వెలుగు సత్యాన్ని ఉన్నది ఉన్నట్టుగా చూపిస్తుంది. చూడండి, అప్పుడు దాకా చీకట్లో ఉన్నామనుకోండి, సడన్గా చీకటి అయిపోయింది, ఎవరైనా మనం నడిచి వెళ్ళగలమా? మొత్తం చీకటే. ఎప్పుడైతే వెలుగు వచ్చిందో ఉన్నది ఉన్నట్టుగానే చూపిస్తుంది. అది క్రొత్త ఏం చూపించదు, ఉన్నది ఉన్నట్టుగా చూపిస్తుంది. తర్వాత మార్గం చూపిస్తుంది, త్రోవ చూపిస్తుంది. నీకు వెలుగు చేసే పని అదే, ఉన్నది ఉన్నట్టుగానే. ఆ వెలుగు లేకపోతే నిన్ను నీవే గ్రహించలేవు, నిన్ను నీవే అర్థం చేసుకోలేవు, నీ హృదయం నీకే అర్థం కాదు. ఇర్మియా 17:9 చూడండి. ఇర్మియా 17:9, హృదయము అన్నిటికంటే మోసకరమైనది, అది ఘోరమైన వ్యాధి గలది, దానిని గ్రహింపగలవాడెవడో. ఆ హృదయం, ఎవరి హృదయం వారి గురించి చెప్తున్నాడండి ఆయన ప్రవక్త. ఎవరు హృదయం గురించి కాదు, నీ హృదయం గురించే. అది మోసకరమైనదంట, గొప్ప రోగం ఉంది దానికి, ఘోరమైన వ్యాధి కలది, దాన్ని గ్రహింపగలవాడెవడో. నిన్ను మోసపుచ్చుతుంది. అది ఎలా మోసపుస్తుందంటే, యెషయా చెప్తున్నాడు చక్కని మాటల్లో. యెషయా 5:20 చూడండి. యెషయా 5:20, కీడు మేలనియో మేలు కీడనియో, చీకటి వెలుగనియో వెలుగు చీకటనియో ఎంచుకొని వారికి శ్రమ, చేదు తీపి అనియు తీపి చేదనియు ఎంచుకొని వారికి శ్రమ. తారుమారు చేస్తుందంట. అందుకనే నిన్ను నీవు అర్థం చేసుకోలేవు, నీ పరిస్థితి నీకు అర్థం కాదు, నీ పాపం నీకు అర్థం కాదు, నీ హృదయంలో ఉన్న ఆ పాపము నీవు గ్రహించలేవు. నేను మంచివాడినే, నీలో చేదున్నా సరే లేదు తీపిగా ఉంది, నీలో కీడున్నా సరే అది మేలు. ఎంత మోసం అండి! ఎవరు గ్రహింపగలడు? ఎవరి హృదయము వారు గ్రహించలేరు, పాపస్థితి గ్రహించలేరు. వెలుగు కావాలి, యేసు ప్రభు వెలుగు కావాలి. అది గ్రహించడానికి ఆ వెలుగు వస్తేనే నీ హృదయంలో పాపం బయలుపరచబడుతుంది. మొట్టమొదటి నీవు గ్రహిస్తావు. చైనీస్ గర్ల్ ప్రేయర్, చాలా ఫేమస్ ప్రేయర్. నేను అంతా చెప్పను, సారాంశం చెప్తాను. చైనీస్ గర్ల్ ఎంత చక్కగా ప్రార్థన చేసేదంటే, లార్డ్ ఎన్లైటన్ మై హార్ట్, నా హృదయాన్ని వెలిగించు. నా హృదయాన్ని వెలిగించు అంటే ఇంకా ఏదో అనుకుంటున్నారేమో. నా హృదయాన్ని వెలిగిస్తే నా హృదయంలో ఉన్న ఆ బూజులు, ఆ చెడు, ఆ పాపము, ఆ మురికి సమస్తము నేను చూడగలను, లేకపోతే నేను చూడలేను. నా హృదయంలోని పాపము, ఆ మురికి నేను చూడలేను. నా హృదయాన్ని వెలిగించు. నువ్వు నా హృదయాన్ని వెలిగిస్తే నేను చూచి నేను ఊడ్చేస్తాను, అవి ఊడ్చుకుంటాను, శుభ్రపరచుకుంటాను, నన్ను నేను శుభ్రపరచుకుంటాను. మొట్టమొదట నా హృదయాన్ని నువ్వు వెలిగించు. హృదయంలో ఉన్న పాపము, యేసు ప్రభు వెలుగు వస్తే గాని
నువ్వు గ్రహించలేవు. సిఎస్ ల్యూయిస్ అని చాలా గొప్ప వేదాంతి ఉన్నాడు. ల్యూయిస్ మంచి రచనలు ఉన్నాయని ఆయన ఏమంటాడంటే, సూర్యోదయం కలిగిందనుకోండి, సూర్యోదయం కలిగగానే సూర్యుని వైపు చూసేవాళ్ళు ఎవరైనా ఉన్నారా? ఎవరు అన్యులు చూస్తారు, లేదంటే ఆరాధిస్తారు సూర్యుని వైపు చూడం కదా. ఆ సూర్యుని వెలుగులో సమస్తముని చూస్తాం మనం, సూర్యుని చూడమనం. ఆ సూర్యుని వెలుగులో సమస్తం మనకు కనబడతాయి, అవి చూస్తాం, మన కార్యకలాపాలు ఆరంభిస్తాం. అలాగే యేసు ప్రభు వెలుగులో మనల్ని మనము చూడగలగాలి. ఇది మొట్టమొదటిది. అంతేకాదండి, యేసు ప్రభు వెలుగులో ఒకప్పుడు దేవుని ప్రేమను, అది ఎంత గొప్పదో నీకు అర్థం కాదు. దేవుని ప్రేమను అర్థం చేసుకోవాలంటే దేవుని వెలుగు కావాలి, యేసు ప్రభు వెలుగు కావాలి. ఆ వెలుగులో దేవుని ప్రేమ ఎంత గొప్పదో అర్థం చేసుకుని అనేక మంది భక్తులు మంచి పాటలు రాశారు. ఓ యేసు నీ ప్రేమ, వచ్చా పాడండి. ఓ యేసు నీ ప్రేమ ఎంత గొప్పదో నీ ప్రేమ. అప్పుడెప్పుడు అర్థమైంది. ఆయన వెలుగులో నేను అర్థం చేసుకున్నాను, యేసు ప్రభు గొప్పది, ఎంత గొప్ప ప్రేమని. ఇలాంటిదా యేసు ప్రేమ అని రావూరు రంగయ్య గారు రాశారు. చదవండి, పాడండి. ఈ యేసు ప్రేమ నన్ను యేసు ప్రభు వెలుగులోనే దేవుని ప్రేమ ఎంత గొప్పదో ఈ హృదయము, ఈ మోసకరమైన హృదయము అర్థం చేసుకోగలదు. నీ పాపము ఎంత గొప్పదో, తీవ్రమైనదో, ఘోరమైనదో నీవు అర్థం చేసుకోగలవు. యేసు ప్రభు ప్రేమ ఎంత గొప్పదో యేసు ప్రభు వెలుగులోనే అర్థమవుతుంది. ఈ రెండవ అంశంలోనికి వస్తున్నాం. మొట్టమొదటిది సత్యాన్ని ప్రత్యక్షపరిచే వెలుగది. రెండవది చీకటిలోనే నిలిచి ఉండకూడదు. చీకటిలో నిలిచి ఉండునట్లు కాదు, నీవు బయటికి రావాలి, చీకటిలో నుండి వెలుగులోనికి నడవాలి. అది ఆయన ఉద్దేశం. అందుకని ఈ లోకానికి వచ్చాడు. ఆయన వచ్చిన ఉద్దేశం ఏంటంటే, మనుషులు మరణ ఛాయలో ఉన్న మనుషులు ఆ చీకటిలో నుండి వెలుగులోనికి నడవాలి. 1 పేతురు 2:9 చదువుతున్నాను చూడండి. 1 పేతురు 2:9. అయితే మీరు చీకటిలో నుండి ఆశ్చర్యకరమైన తన వెలుగులోనికి మిమ్మును పిలిచిన వాని గుణాతిశయములను ప్రచురము చేయు నిమిత్తము ఏర్పరచబడిన వంశమును, రాజులైన యాజక సమూహమును, పరిశుద్ధ జనమును, దేవుని సొత్తైన ప్రజలునయ్యున్నారు.
మీ పిలుపు మరి ఆయన యొక్క వెలుగును ప్రచారం చేయాలి. అందుకని ఆయన మిమ్మల్ని పిలిచాడు. చీకటి నుండి ఆశ్చర్యకరమైన తన వెలుగులోనికి మిమ్మును పిలిచాడు. అందుకనే ఆ పుట్టుగురుటి అన్నాడు, ఐ వాజ్ బ్లైండ్, ఐ వన్స్ బ్లైండ్ బట్ నౌ ఐ సీ. నేను చీకటిలో నుండి వెలుగులోనికి వచ్చాను. చార్లెట్ ఎలియట్ అనే ఒక హిమ్ రైటర్ ఉన్నారు. చార్లెట్ ఎలియట్ 1834 ఆ సంవత్సరాల్లో వారు జీవించారు. ఆమె నిజానికి తన జీవితంలో ఇన్వాలిడ్ అంటే వికలాంగులు అన్నమాట. ఇన్వాలిడ్. ఆమె పేరు చార్లెట్ ఎలియట్. ఆమె కుటుంబం అంతా సంఘములో చాలా సేవలు చేసే ఆమె పిల్లలు, ఆమె భర్త మరి చాలా సేవలు చేస్తూ ఉంటారు. ఆమెకి ఎంతసేపు డిప్రెషను, అయ్యో నేను ఇన్వాలిడ్, నేను ఏమీ చేయలేకపోతున్నానే, నేను ఏ విధంగా దేవునికి ఉపయోగపడతాను, కానీ ఏదో విధంగా మరి నేను నాకున్న ప్రకారం నేను నా పరిస్థితుల్లో నేను ఉన్నట్టు నేను మరి ఏదో చేయాలి అనుకుని అందరూ యాక్టివే, అందరూ సేవ చేస్తున్నారు. ఆమె పేపర్ తీసుకుని రాయడం మొదలుపెట్టింది. పాటలు రాసేది. చాలా సంవత్సరాల క్రితం తర్వాత అయిపోయిన తర్వాత ఆమె ఆల్మోస్ట్ బెడ్ మీద ఉన్నప్పుడు, దాదాపుగా డెత్ బెడ్ మీద ఉండేటప్పుడు ఒక డాక్టర్ గారు ఆమెని దర్శించారు. దర్శించి ఒక కాగితం తీసుకొచ్చాడు. అందులో ప్రింటెడ్ ఇది ఉంది. తీసుకొచ్చి ఆమెకు చూపించాడు. అందులో చూపించి, అమ్మా ఈ మాటలు ప్రపంచంలో అనేక మందికి ఎంతో ఆశీర్వాదకరమైంది. చాలామంది ఆశీర్వదించబడ్డారు. ఈ మాటలు నువ్వు చదువు, ఇందులో పాట ఉంది, ఆ పాట చూడు అంటే ఆమె చూసి అది ఆమె రాసిన పాటే. కళ్ళబుట నీళ్ళు వచ్చినాయి ఆమెకి. అయ్యో నేను ఎందుకు పనికిరాని దానిని అనుకున్నానే, నేను బెడ్ మీద ఉన్న దాన్ని అనుకున్నానే, నేను రాసిన పాట ఎంతమందికి ఉపయోగపడిందా, ఆ పాట ఉన్నట్టు నేను వచ్చేదను, ఉన్నట్టు నేను జస్ట్ యాజ్ ఐ యామ్. అది ఏ విధంగా ఉపయోగపడిందో తెలుసా? డాక్టర్ బిల్లీ గ్రాహం గారు ఆయన ఎన్ని క్రూసేడ్స్ అయితే చేశారో అన్ని క్రూసేడ్స్లో కూడా చివరి పాట ఆల్టర్ కాల్ ఇచ్చేటప్పుడు ఆ పాట క్వైర్ ఆ పాట పాడుతూ ఉండేదంట. ఉన్నట్టు నేను వచ్చేదను. డాక్టర్ బిల్లీ గ్రాహం గారు ఈ ఆల్టర్ కాలు ఈ పాట ముగించే లోపల కొన్ని వేల మంది ఆ ముందుకు నడిచి వచ్చారంట. చీకటిలో నుండి వెలుగులోనికి తీర్మానం తీసుకుని ఆ ముందుకు నడిచి వచ్చారంట.
మరి కొంతమంది ఎస్టిమేట్ ప్రకారము కొన్ని మిలియన్స్ ఆయన క్రూసేడ్స్ అన్నిటిలో కలిపితే మరి వారు తీర్మానం తీసుకున్నారు, ముందుకు వచ్చారు, దేవుని గురించి తీర్మానం తీసుకున్నారు, చీకటి నుండి వెలుగులోనికి వచ్చారు. అందుకునే డాక్టర్ బిల్లీ గ్రామ్ గారు ఆయన స్వీయ చరిత్ర పుస్తకం రాశాడు. స్వీయ చరిత్ర, ఆటోబయోగ్రఫీ. దానికి టైటిల్ ఏమి ఇచ్చాడు తెలుసా? జస్ట్ యాజ్ ఐ యామ్ అన్నాడు. ఉన్నట్టు నేను అని ఆ టైటిల్ ఇచ్చాడు. ఎక్కడి నుంచి వచ్చింది అది? చార్లెట్ ఇలియట్, ఒక ఇన్వాలిడ్, ఆమె రాసిన పాటది. అది ఉన్నట్టు నేను, దేవుని ఉద్దేశం అదే. నేను మరొకసారి ఆ 12:46 చూడండి. నా యందు విశ్వాసం ఉంచు ప్రతివాడు చీకటిలో నిలిచి ఉండకుండానట్లు నేను ఈ లోకమునకు వెలుగుగా వచ్చి ఉన్నాను. చీకటిలో నిలిచి ఉండకూడదు, చీకటిలో నుండి వెలుగులోనికి రావాలి. 2025 సంవత్సరము అడ్వెంట్ కాలము ముగిసింది. క్రిస్మస్ ఈవ్ సాయంత్రం వేళ మనం జరుపుకుంటున్నాం. మనం చీకటిలో ఉన్నామా? చీకటిలో నుండి నడిచి వెలుగులోనికి వస్తున్నామా? స్వీయ పరీక్ష చేసుకునే అవసరం ఉన్నది. మరొకసారి ఉన్నట్టు నేను వచ్చేదన్ అని పాట పాడుతూ మీరు మరి తలలు వంచి ప్రార్థన చేయండి. కృపగల తండ్రి, ప్రేమగల దేవ, అడ్వెంట్ కాలం సంపూర్ణంగా ముగించుకోవడానికి మీరు కృప దయచేశారు. స్తుతి స్తోత్రములు. నా అయోగ్యుణ్ణి, అపవిత్రుణ్ణి, అనారోగ్యుణ్ణి నాయన నన్ను కనికరించారు. ప్రభువా, నన్ను మరుగుపరిచి నన్ను కూడా మీ బిడ్డగా మీ వాక్యం ప్రకటించడానికి కృప దయచేశారు. పాస్టర్ గారికి సహాయం చేశారు నాయన. మీ యొక్క శక్తినిచ్చారు నాయన. మెండుగా మీ కృపిచ్చారు. ఈ అడ్వెంట్ కాలం అంతట్లో కూడా ఆరాధనలు జరిగించి వాక్యము ప్రకటించే అవకాశం మీరు ఇచ్చారు. మీకే స్తుతి స్తోత్రము చెల్లించుకుంటున్నాం. ప్రతి ఒక్కరూ నాయన ఆ చీకటిలో నిలిచి ఉండకుండానట్లు ఆ వెలుగు వైపు నడవడానికి నాయన మీ యొక్క శక్తిని ప్రసాదించండి, కృపను దయచేయండి నాయన. మీ ప్రేమను చూపించండి, వారి పాపాన్ని వారికి చూపించండి. పాపను విడిచి చీకటిలో నిలిచి ఉండకుండా మీ వైపు నడిచి రావడానికి సహాయం చేయమని నాయనా ఈ క్రిస్మస్ కాలము మా అందరికీ దీవెనకరంగా చేయండి. నూతనమైన సంవత్సరము నాయనా మమ్మల్ని అందరిని ఆశీర్వదించి నాయనా నూతనమైన సంవత్సరము దీవెనకరంగా చేసి నాయనా మీ యొక్క సేవలో మేము ముందు కొనసాగిపోయే అవకాశం మాకు దయచేయమని మరొకసారి మమ్మల్ని మేము మీ సన్నిధిలో సమర్పించుకుంటూ మీ రక్తం ప్రోక్షించుకుంటూ మా ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు వారి పేరిట బ్రతిమాలి వేడుకొంచుంటున్నాం తండ్రి. ఆమేన్. ప్రభునందు ప్రియమైన వారా, అందరికీ యేసుక్రీస్తు పరిశుద్ధ నామములో వందనాలు తెలియజేస్తున్నాం. దేవుని మహాకృపను బట్టి 2025 క్రిస్మస్ ఉదయకాల ధ్యానాలు ఉదయకాలంగా ముగించుకోవడానికి దేవుడు అవకాశం ఇచ్చాడు. మరి చాలామంది వృద్ధాప్యంలో కూడా చలిలో వచ్చిన వృద్ధులకి నేను మొదటి వందనాలు తెలియజేస్తున్నాను. వయసులో పెద్దవారు, స్త్రీలు, పిల్లలు, పురుషులు, పెద్దలు ప్రతి వారికి వందనాలు తెలియజేస్తున్నాను. ఈరోజు దేవుని మందిరానికి వచ్చిన వారికి కూడా ప్రత్యేక వందనాలు. దైవగ్రంథం చదివిన సహోదరి బెనుగుల మాధవులకు సంఘపక్షాన వందనాలు తెలియజేస్తున్నాను. చక్కని ముగింపు వర్తమానం అందించిన డాక్టర్ దేవప్రసాద్ గారికి కూడా సంఘపక్షాన వందనాలు తెలియజేస్తున్నాను. దేవుని వారికి మంచి ఆరోగ్యం ఇచ్చి, ఆవిష్కారం ఇచ్చి ఇంకా అనేక స్థలాల్లో చక్కగా సేవ చేయడానికి దేవుడు తోడ్పడాలని ప్రార్థన చేస్తున్నాం. ఈరోజు మన ఆలయాన్ని ప్రేమించి మనకు టీ మరియు స్నాక్స్ సిద్ధపరిచిన వారు వేముల సంజయ్ రాజు మరియు వారి సత్యమణి ఆశాల వారికి వందనాలు. ఈరోజు మన సోదరి పుట్టినరోజు
దేవుడు వారికి మంచి ఆరోగ్యము క్షేమం ఇచ్చి వారి బిడ్డల్ని భర్తని వారి తల్లిదండ్రులను కూడా చక్కగా దీవించాలని ప్రార్థన చేద్దాం. తల్లి ఒక్క అడుగు ముందుకు రా, ప్రేయర్ చేస్తాం. సంజయ్ రాజు టింకు ఒక్క అడుగు ముందుకు వస్తే చిన్న ప్రార్థన. ఎవరు జానిత్ర ఉన్నాడా? కింద ఉన్నారు. సరే అట్లే ప్రార్థన చేస్తాం. పరిశుద్ధుడు అయిన తండ్రి నీకు వందనాలు. మా సోదరి ఆశాలను బట్టి వందనాలు. తల్లి గర్భం నుండి ఈ దినం వరకు కాపాడి క్షేమాన్ని ఇచ్చారు. మరి యుక్త వయసులో పరిశుద్ధ వివాహం ఈ దాసుడు సంజయ్ రాజుతో ఏర్పడి ఇచ్చిన బిడ్డలను బట్టి వందనాలు. వారి ఉపాధ్యాయ వృత్తిని బట్టి వందనాలు. సంజయ్ రాజుని బట్టి వందనాలు. వారిని ప్రేమించి ఇచ్చిన బిడ్డలను బట్టి కూడా వందనాలు తెలియజేస్తున్నాను. ఆశాలత అత్తమ్మ మామూలు ఆయన వారిని బట్టి కూడా వందనాలు. వారి ఆడబిడ్డలను బట్టి వందనాలు. బావగారిని బట్టి, అలాగే ఆశాలత తల్లిదండ్రులను బట్టి, తోబుట్టులను బట్టి కూడా వందనాలు. ఈ నూతన సంవత్సరం అనే దయకిరీటం ఇచ్చి సంవత్సరం అంతా బిడ్డ దీవెనకరంగా ఆరోగ్యకరంగా క్షేమకరంగా ఉండటానికి కుటుంబానికి కావాల్సిన మేలు, ఆర్థిక విషయాలు, వ్యాపార పనులు, సంజయ్ దూర ప్రయాణాలు మీరు తోడైందమని యేసుక్రీస్తు పరిశుద్ధ నామంలో ప్రార్థించి అడిగి వేడుకుంటున్నాను తండ్రి. తండ్రి కుమార పరిశుద్ధుడు మీకు తోడైండును కాక. ఆమేన్. హ్యాపీ బర్త్డే తల్లి. గాడ్ బ్లెస్ యు. కేక్ కావాల్సింది కదా. వచ్చాడా జామిత్రు? ఓకే. ముగింపు ఈరోజు కాబట్టి అందరికీ మొదటిగా ఈ సంవత్సరం మరి ఉదయకాల ఆరాధనలో పాల్గొన్న వారికి మరియు వాక్యం చెప్పిన డాక్టర్ దేవప్రసాద్ గారికి అలాగే శ్రీమతి శారా నివేదిత గారికి కూడా వందనాలు తెలియజేస్తున్నాను. అలాగే యు సుందరరాజు గారు, వై ప్రశాంత్ గారు వారు కూడా ఉదయకాల ఆరాధనలో పాల్గొని వాక్యం అందించారు. వారికి వందనాలు. ఆ తర్వాత ఆశాలత వారు ముందు అమ్మాయి వాక్యం అందించారు. వారికి వందనాలు. ఆ తర్వాత కరుణారావు గారు వారు కూడా వాక్యం అందించారు. వారికి వందనాలు. అలాగే కట్ట మల్లేశ్వరి గారికి వారు కూడా వాక్యం అందించారు. కట్ట మల్లేశ్వరి గారికి వందనాలు తెలియజేస్తున్నాను. ఆవిడ అలా చెప్పమన్నారండి, లేనిపోయింది. ఆ తర్వాత ఇంకా మనకి వాక్యం చెప్పిన వారు ఎవరున్నారు? సార్ చెప్పాడు. విజయరసు ఎవరు? శ్రీమతి శారా నివేదిత గారు కూడా చెప్పారు వాక్యం. తర్వాత సుందరరాజు గారు, వై ప్రశాంత్ గారు, కరుణారావు గారు, తర్వాత ఆశాలత, తర్వాత కట్ట మల్లేశ్వరి గారు. ఇంకెవరు చెప్పారు? నేను ఎవరైనా మర్చిపోయానా? అంతేనా? వారికి వందనాలు. బైబిల్ చదివిన వాళ్ళందరికీ వందనాలు. సంఘ పెద్దలు చదవని, స్త్రీలు చదవని, పురుషులు చదవని నేను అడిగల్లా ఇచ్చాను. ఇంకెవరినైనా మర్చిపోతే దేవుడు ఆయుష్కాలం ఇస్తే సిలువ ధ్యానాల్లో తిరిగి కొనసాగుదాం. మరి ఈ నెలపాటు ఉదయాన్నే మనకి స్వీట్స్ కానీ, కేక్స్ కానీ, తర్వాత టీ అండ్ స్నాక్స్ ఇచ్చిన కుటుంబాలకు కూడా నేను వందనాలు తెలియజేస్తున్నాను. ఆ తర్వాత ఈరోజు మనకి టీ మరియు స్నాక్స్ ఇచ్చేవారు మన సోదరి ఆశాలత పుట్టినరోజు సందర్భంగా వారి కుటుంబం ఇస్తున్నారు. వారికి వందనాలు. సాయంత్రం ప్రోగ్రాం మరి 6:30కే ప్రారంభం అవుతుంది. పెందలాడి ఈసారి మరి యూత్ వారు కొన్ని ప్రత్యేక పాటలు పాడతారు. ఆసక్తి కలిగిన వారు కూడా పాటలు పాడడానికి అవకాశం ఇస్తాం. అలాగని అన్ని పాటలతోనే ప్రసంగం ప్రార్థన పక్కన పెట్టడం, సంఘ సంప్రదాయాలన్నీ పాటిస్తూనే కీర్తన పాడుతూ దేవుడిని కనపరచడానికి అవకాశాలు ఉన్నాయి. పెందలాడి అందరూ రావాలని మనవి. దయచేసి భోజన టయానికి రావద్దు. నేను గట్టిగా చెబుతున్నాను, భోజన టయానికి రావద్దు. ఆరాధనకు వచ్చి భోజనానికి వెళ్ళండి. మీరు ఎలా అనుకున్నా అంతే. ఆరాధనకు వచ్చి భోజనానికి వెళ్ళండి. పాస్ గారుగా ఇంతకంటే సౌమ్యంగా చెప్పలేదు. ఆరాధనకు రండి, చక్కని ఆరాధన చేసుకోండి, దేవుణ్ణి
కలిసి భోంచేయండి. రేపటి దినం మళ్ళీ ఉదయాన్నే ఆరాధన ఉంటుందండి. క్రిస్మస్ ఉదయ ఆరాధన ఉంటుంది. ఎందుకంటే అన్ని సంఘాలు తెల్లవారక ముందే క్రీస్తుని ఆరాధిస్తారు. మనం కూడా ఆరాధిద్దాం. 1 గంట పాటు ఉంటుంది. ఆ తర్వాత మధ్యాహ్నం 11 గంటలకి భోజనాలు అయిన తర్వాత ప్రార్థన. నేను చెప్పిన మాట విన్నారా? భోజనాలు అయిన తర్వాత ప్రార్థన. మీకు దయ ఉంటే రండి. మరోసారి ఈరోజు వాక్యం చెప్పిన డాక్టర్ దేవప్రసాద్ గారికి వందనాలు. మీరు చెప్పినవన్నీ రిటర్న్గా పెడితే మంచిదేమో. మేడం గారు ఇంటికి వెళ్ళిన తర్వాత చెప్పండి. చక్కగా ఇవన్నీ పుస్తకంగా రాస్తే ఉపయోగపడతాయి. మనుషులు తర్వాత ఉండే పుస్తకాలే కాబట్టి మరి దేవుడిచ్చిన జ్ఞానాన్ని వినియోగించడం మంచిది. మీ అందరికీ ప్రత్యేకంగా మరోసారి వందనాలు తెలియజేస్తున్నాను. జానిత్రో కూడా బర్త్డే విషయం చెబుతున్నాను. మీరెవరు కదలద్దు, అలాగే ఉండండి. నేనే వెళ్ళి లైట్ ఈరోజు ఏమో ఫోటో పెట్టి దిగండి. తలలో వచ్చండి, ప్రార్థన చేసుకోండి. పరిశుద్ధుడు అయిన తండ్రి, ప్రేమలో కూడా 2020 క్రిస్మస్ ఉదయకాలం అది మొదటి దినం నుండి వరకు ఎంతమంది ప్రవర్తన శిక్షణతో వచ్చారు. స్త్రీలు కానీ, పురుషులు కానీ, పెద్దలు కానీ, అలాగే ఎవరి బిడ్డలు కానీ, బైబిల్ చదివిన బిడ్డలు బట్టి, చక్కని పుస్తకాల గురించి బిడ్డలు పెట్టుకోవాలి. ఈ మరియు స్నాక్స్ ఇచ్చిన బిడ్డలు, క్యారెట్స్ అందుబాటు అనేక బిడ్డలు, స్త్రీల సమాజం క్రిస్మస్ పెట్టుకోవడం, అలాగే దాపుల పేరులు విడోకి ఇచ్చిన దాపులను పెట్టుకోవడం, మరి విడో మాసకాలం జరిగి చాలా ముద్దలు వేసి మరి ఎంతో మంది సెలవు పెట్టుకుంటున్నాం. భోజనాలు డబ్బులు కలెక్ట్ చేయడం చాలా మంది. చివరి వచ్చిన వారు వారు పంపించారు. దాంట్లో ప్రతి వారిని నియమించింది ప్రభుత్వాన్ని బట్టి వారి కష్టాలను విపులైన ప్రేమించడాన్ని బట్టి సంవత్సరంతో వారికి కావాల్సిన దేవుడు ఆశీర్వాదాలు దయచేయండి. ఈ దేవుడిని మందిరాన్ని బిడ్డలందరూ దీవించింది. ఆయన దైవం చదివిన సోదరి ఆమె ప్రస్తుతం వారి భర్త కొరకు ఫౌండేషన్ శ్రీ కొరకు మెసేజ్ చదువు వారి తల్లిగారు కొరకు దీవించింది. చక్కని వర్తమానం దాని మీ దోష దేవుడు గారికి మంచి ఆరోగ్యం ఇష్టం ఇంకా అనేక వేదికలు శక్తి వారి సత్యపరి శ్రీమతి చాలా వేదిక కూడా దీవించి ఆరోగ్య క్షేమానికి సండే స్కూల్ స్త్రీల సమాజం ఎవరి పరిచయలు మీరు వాడుతున్నాయి. పెద్ద కుమార్తె ప్రాణిక శక్తి చూసారు. మరి క్రిస్మస్ ఉన్నాను ప్రాణం బిడ్డలు ఆ పక్క ప్రదేశంలో దీవించున్నాయి. అభివృద్ధిలో వందలు చేయండి. రూపీ వసంత బిడ్డలు ఆశీర్వదించండి. కామలు చేస్తే మరి ఏమని చెప్పాలో బిడ్డించి వారికి ప్రవర్తించండి. వారి తోడు దీవించి డాక్టర్ కూడా మీరు ఆశీర్వదించినాయి. మరి టీం అందించిన విధాలు దిక్కు సంజయ్ రాజు వారి తల్లిగారి వారి తోడు కూడా ప్రార్థన చేస్తున్నాం. మరి ఆశల మన తల్లిగారి ఈ లోకానికి వచ్చి యుక్త వయసు బిడ్డలు పెట్టారు. తన దీవించి తన పరిపాలన ప్రయాణాలు తన ఉపాధ్యాయ తన సందేశం కార్యక్రమాలు కూడా ఈ బిడ్డలు ఆత్మీయంగా అవకాశిస్తున్నాను. ఇలాంటి ఆశీర్వాదాల నుంచి సంవత్సరం మరిన్ని అవసరాలు మీరు సహాయం దయచేయండి. మరి ఈరోజు జన్మదినం జరుపుకోవడానికి జానకుడు తల్లిగా ఆరోగ్యం మరి సోదరి క్షేమం ఎవరి జీవితంలో దేవుడికి నమ్మకంగా జీవించడం మరి జీవితంలో మంచి మార్పులు నిలబడి కూడా జీవించడం వద్దలు చేయండి. అనేక ఆశీర్వాదకరమైన జన్మదినాల నుంచి దేవుడు జీవించిన ఎవరి బిడ్డలు పెట్టుకోవడం సంఘ కార్యక్రమాలు ఎవరి బిడ్డలు కార్యక్రమాలన్నీ మీరు జీవించి ఆశీర్వదించండి. రేపు ప్రార్థన పరిశుద్ధ సురేష్ కూడా జీవించి మంచి ఆరోగ్య క్షేమాన్ని ప్రేమ పరిశుద్ధ దైవాన్ని అది సాయంత్రం జరిగేటువంటి క్రిస్మస్ ఈ కార్యక్రమానికి భోజనాలు సంతోషంగా బిడ్డలు వారికి మంచి ఆరోగ్యం చేయడం కావచ్చు. దానికి కావచ్చు పెద్ద రమేష్ గారు వారికి తోడ్పడి పెద్దలు సందర్శకులు స్త్రీలు సమాజం ప్రతి వారిని ఆశీర్వదించండి. మరి సమయంలో ఆరాధించి భోజనం తీసి సెలవు తీసుకుంటాం. మన తిరిగి క్రిస్మస్ చేసుకుంటాం. ఈ చిత్ర
సన్నిధిలో పడ్డ సంఘ విశ్వాసములను అది సంఘంలో కాస్త దూరం భాగమైన దేవుడు మనసుగా కావచ్చు, మరి దాసాలు దేవుళ్ళ త్వరగా కావచ్చు, అప్పుడు ఆయన చిరంజీవులు కావచ్చు, వారి బట్టి సంఘంలో కాస్త బాగుంది ఎక్కువగా ధైర్యపరచు. ఆయన ఆరోగ్య విషయాలు బాధపడుతున్న బిడ్డలు జ్ఞాపకం చేసుకుంటే పంచాయతీ క్రిస్మస్ కాపాడుకుంటున్నారు. వారి బంధువులకు ఆరోగ్యంగా ఇచ్చి వారి అల్లుడు విశాఖకి కష్టకాలంలో కూడా లేచి మరి నడిస్తే పెద్ద సాక్ష్యమైన మరి దివ్యాన్ని ధైర్యపరచండి. అలాగే ప్రసన్నాన్ని కూడా బాగా తెలిసి వారి జ్ఞాపకం చేస్తున్నాం. అలాగే జోసఫ్ సత్యమైన కూడా అలాగే కార్యక్రమాన్ని అక్కడ స్వస్థపరచండి అని మరింత మెరుగైన ఆరోగ్యం సుజామ వారి దగ్గర కొద్దు ఆయన దేవుడి పెడుతూ ఆయన ఆసక్తి జ్ఞాపకం చేసుకోండి. ఇంకా మా సంఘ కుటుంబాలు ఎవరైనా అనారోగ్యంలో వ్యాపారాలు ఉంటే వారు మీరు జ్ఞాపకం చేసుకోండి. ఆయన ఖ్యాతి మంచాల ఖ్యాతి అని దాన్ని ప్రేమించి చెప్తూగా తల్లిబిడ్డ ఆరోగ్యం ఈ చలికాలం కష్టపడి క్షేమాన్ని నుంచి కాపాడండి. అలాగే మా సంఘ కుటుంబాలను దీవించిన ఆయన మా సంఘ కుటుంబాల సంఘ పెద్దలు నాకు సందేశం పెట్టుకుని సమాజం వృద్ధులు పెద్దలు పెద్దవారిని దీవించి ఈ పండుగ విషయపడి క్షేమంగా తిరిగి వెళ్ళి కాపాడండి. కొంతమంది బిడ్డలు ఉద్దేశాలు ఇతర రాష్ట్రాలు ఇతర దేశాలు వాళ్ళందరికీ కావాల్సిన క్షేమం నుంచి కాపాడుతున్నాం. నైజీరియాలో క్రిస్మస్ అక్కడ ఉత్తరప్రదేశ్, ఆఫ్ఘనిస్తాన్, భారతదేశంలో ఉత్తరప్రదేశ్, మధ్యప్రదేశ్, మహారాష్ట్ర, ఛత్తీస్గఢ్ మీకు తెలిసిందేనా నెమ్మది దయచేయండి, ధైర్యం దయచేయండి. మరి క్రిస్మస్ అయిపోయిన తర్వాత సంతోషించాలి. అక్కడ ఉగ్రవాదుల వల్ల అలాగే ఏ రోజు ఎలాగైతే క్రిస్మస్ హాస్పిటల్స్ ఉంటాయి, మరి ఏ రోజు అక్కడ కనపడుతున్నాయి క్రిస్మస్ విరోధించి విభేదించేవారు ఆదర్శవాదులు సంఘంలో అధికారులు కాపాడు నాయకులు పెద్దవారు దేవుని నమ్మకంగా శ్రద్ధ అలాగే ముందే అమ్మాయిలు బలహీనంగా ఉంటారు. సంబంధించి ఈ సాయంత్రం జరిగే ప్రాంతం నాకు మంచి వ్యక్తి ఈ నెల రోజుల పాటు నాకు మంచి ప్రవర్తన క్రీస్తుతో కలవడానికి క్రీస్తుతో జీవించడానికి సాక్షులు ఉండడానికి సాక్షి మా సంఘ సభ్యులు సంఖ్య పెంచండి. సంఘంలో ఆర్థిక ఇబ్బందులు ఉన్నవారు, ఉద్యోగ ప్రయత్నాలు ఉన్నవారు, గర్భఫలంలో ఉపయోగించేవారు, సొంత కొట్టడం ఆరోగ్యం అనుభవించుకున్నారు, ఒకరికి ముందు లేదు వారి బిడ్డలు ఎవరు ప్రతి వారిని దర్శించి విశేషంలో వచ్చి మరి మాకు రోజు పెట్టేశారు. మరి రోజు ఉదయాన్నే రావడానికి మీరే మాకు ఆరోగ్యం క్షమించారు. కాబట్టి ఆయన ఇంకా నమ్మకం సదస్సు ఆయా అవకాశాలను క్షమించినాం. వాక్యం దాసం నియమిస్తున్నాం. పరమాదాన్ని బిడ్డలు నియమిస్తున్నాం. కళల వచ్చిన బిడ్డలు వ్యక్తిగత ప్రాంతాలకి సంబంధించినాం. యేసుక్రీస్తు పరిశుద్ధంగా ప్రార్థించాలని వేడుకుంటున్నాము. ఈ చిత్త పర్వతమందు నెరవేర్చినట్టు భూమి నెరవేరు మా నిర్మాణ మాటలు దయచేసి ఆయన ప్రార్థన చేసిన వారిని మేము క్షమించిన ప్రకారం మన యేసు స్వామి కృపా తండ్రి అయిన దేవుని ప్రేమ పరిశుద్ధాత్మని అన్యోన్య సహాయం సమాధానం ఇప్పుడు ఎల్లప్పుడు మనకును ఆయన ప్రేమించే వారికి తోడై ఉండదు. జానిత్ర ఇలా వచ్చే చిన్న ప్రార్థన చేస్తాం. తర్వాత యూత్ వాళ్ళందరికీ మంచి పార్టీ ఇచ్చేయి. ఇలా ప్రార్థన చేస్తాం. మీ అమ్మగారు ఉన్నారా? ఇలా రండి. పరిశుద్ధుడు అయిన తండ్రి నీకు వందనాలు. ఇది ఆశ్రాల బిల్ల సమాధానమా రమేష్ కుమారుడు
జానిత్రులను బట్టి వందనాలు, వారి సోదరి రూపాన్ని బట్టి వందనాలు. యవనస్తుడైన బిడ్డ మరో నూతన సంవత్సరాలు అడుగుపెట్టారు. ఈ నూతన సంవత్సరం దీవెనకరంగా ఉంచండి. జీవితానికి మంచి మార్గం, ప్రార్థన జీవితం, దేవుని సహవాసంలో శనివారం జరిగే ప్రార్థనలో పాల్గొనటం, తన తల్లి కూడా దీర్ఘాయువు ఇచ్చి కుటుంబాన్ని దీవించి ఇలాంటి ఆశీర్వాదకరమైన జన్మదినాలు అనేకం దయచేయమని యేసునామములో ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమె తండ్రి కుమారు పరిశుద్ధుడు తోడైన ఆమె. హ్యాపీ బర్త్డే. ఈరోజు ఏమనుకోకుండా మెల్లగా దిగండి వృద్ధులు పెద్దలందరూ. మరి వంట కార్యక్రమంలో కూడా తోడ్పడటానికి సహాయం చేయండి. ఏంటి పార్టీ ఏంటి సాయం?